వెల్కమ్ స్టూడెంట్స్, టీఎస్ ఇంటర్ ఎగ్జామ్స్ 2024 రిజల్ట్స్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్గా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. పేపర్ కరెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ సబ్జెక్టు యొక్క పేపర్ కరెక్షన్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, స్క్రూటినింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, మార్క్స్ లిస్ట్ ఎంట్రీ చేసి రిజల్ట్స్ ఏ డేట్ రోజు రాబోతుందనే కంప్లీట్ మీకు డీటెయిల్స్ అన్నీ నేను క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ముందుగా మీకు అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ పేపర్ కరెక్షన్ మనకు ఫస్ట్ సాంస్క్రిట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. కమిన్స్మెంట్ ఆఫ్ వాల్యుయేషన్ మార్చి 4 నుంచి పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ స్పెల్లో మనకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ పేపర్ 16 మార్చ్ వరకు కంప్లీట్ చేస్తారు. సెకండ్ స్పెల్లో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ పేపర్స్ 20 వరకు కంప్లీట్ చేస్తారు. కెమిస్ట్రీ అండ్ కామర్స్ 22 వరకు. ఫోర్త్ స్పెల్ ఇదే లాస్ట్ స్పెల్. ఇంకా మనకు హిస్టరీ, బాటనీ, జువాలజీ పేపర్స్ అన్నీ 24th వరకు పేపర్ కరెక్షన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత స్క్రూటనింగ్ ఉంటుంది, ఆ డేట్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే పేపర్ కరెక్షన్ చేస్తున్న టైంలో ఎవ్రీడే పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కరెక్షన్ ఎలా ఉంది, ఏ సెంటర్స్తో ఎలా చేశారు, మార్క్స్ ఎలా రాబోతున్నాయి, మీకు కంప్లీట్గా ఇలా అప్డేట్స్ అన్నీ ఇస్తాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఎవరెవరు ఏ డేట్లో రిపోర్ట్ చేయాలి, వాల్యుయేషన్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, చీఫ్ ఎగ్జామినర్ అన్ని డీటెయిల్స్ అన్నీ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మనకు రిజల్ట్స్ డేట్ విషయానికి వస్తే 4th స్పెల్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది కాబట్టి 4th స్పెల్ స్క్రూటినైజర్ అంటే మనకు మార్క్స్ ఏవైతే మనకు కరెక్షన్ చేసిన తర్వాత మార్క్స్ ఉంటాయో వాటిని కౌంట్ చేసి గ్రాండ్ టోటల్ మార్క్స్ వేయడానికి స్క్రూటినైజర్ అంటారు. 25th ఇక్కడ ఎండ్ అవుతుంది. 25th తర్వాత మనకు మార్క్స్ డేటా ఎంట్రీ చేసి రిజల్ట్స్ ట్రయల్ రన్ 2 times చేస్తారు. చేసిన తర్వాత సీఎం గారికి ఎప్పుడు డేట్ అవైలబుల్గా ఉంటుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రూటినింగ్ తర్వాత మనకు మ్యాక్సిమం 1 week టైం ఉంటుంది. మనకు మార్క్స్ డేటా ఎంట్రీ చేసి ట్రయల్ రన్ చేయడానికి ఆ 1 weekలో డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది మనకు చెప్పేస్తారు. ఆ డేట్ తర్వాత రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా మనకు మార్చ్ 25th కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ 1st week లేదా 2nd weekలో కన్ఫామ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వీక్లోనే రిజల్ట్స్ డేట్ ఎప్పుడు అనేది మనకు కన్ఫామ్గా తెలుస్తుంది. తెలిసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.